ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ఆశ తీరింది. ఎవరినైతే నా గురువు అనుకుని ఆమె ఫోటోని చూస్తూ ఆమె గురించి వింటూ నాట్యం నేర్చుకున్నానో ఆమె నా తల్లి. నిన్నటి వరకు నా బిడ్డలాంటి దానివమ్మ అంటూ బిడ్డలా నన్ను చూసిన శరత్ చంద్ర గారు మా నాన్న అని తెలిసాక ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియట్లేదు. కన్న తండ్రి కళ్ళ ముందే ఉంటే నేను నీ కూతుర్ని నాన్న అని చెప్పలేకపోతున్నాను. అలాంటిది ఇంకెవరికి చెప్పగలను? ఎవరితో నా ఆనందాన్ని పంచుకోగలను? ప్రాణం పోయినా ఆ శరత్ చంద్ర కూతుర్ని ప్రేమించడం అనేది జరగదు. ఎవరితోనైతే జీవితం పంచుకోవాలనుకుంటున్నానో ఆయనతో నా ఆనందాన్ని పంచుకుందాం అనుకుంటే ఆయనకి నానంటే పడదు. శరత్ చంద్ర గారి కూతుర్ని అంటే జీవితంలో నా మొహం కూడా చూడడు. మీరు నా ఉనికైతే ఆయన నా భవిష్యత్తు. నా పుట్టుక తెలిస్తే ఆయనతో నేను కోరుకున్న జీవితం నాకు దక్కదు. అలా అని ఇంతకాలం కష్టపడి నన్ను కన్న నా తండ్రికి నేను దూరం కాలేను. ఏం చెయ్యాలి? నాన్నకి దగ్గరైతే ఆయనకి దూరం అయిపోతాను. ఆయనకి దగ్గర కావాలనుకుంటే నా కుటుంబానికే నేను దూరం కావాలి. నాన్నకి దగ్గరయ్యాను, నా వాళ్ళ గురించి నేను తెలుసుకున్నాను అన్న ఆనందానికి ఈ నిజం తెలిస్తే గగన్ గారికి ఎక్కడ దూరం అయిపోతానో అన్న భయానికి మధ్య నలిగిపోతున్నాను. ఏం చేయాలి? ఎవరి కోసం ఎవరిని వదులుకోవాలి? ఒకరికి దగ్గర కావాలి అంటే ఇంకొకరికి దూరం కావాలి. జీవితం నన్నెప్పుడూ ప్రశ్నల ముందే నిలబెడుతుంది. నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానం దొరికింది. నాకెవరు అన్న ప్రశ్న మళ్ళీ మొదలైంది. దీనికి సమాధానం కాలమే చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.